హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గొల్ల కుర్మలకు సంబంధించిన ఒక ఐటెం ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఆ వివరాలు మీకు. గొర్రెలైన ఇవ్వండి, డీడీలైన వాపస్ చేయండి, యూనిట్లు అందని గొల్ల కుర్మల డిమాండ్. జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు. ₹3 వడ్డీకి అప్పు తెచ్చి కట్టామని ఆవేదన. శాఖకు మంత్రి లేకపోవడంతో అధికారులు అయోమయం. సర్కారుకు లేఖ రాయనున్న ఆ శాఖ డైరెక్టర్. రెండో విడత గొర్రెల పంపిణీకి సంబంధించి డీడీలు కట్టిన గొల్ల కుర్మలు గొర్రెలైనా ఇవ్వండి, లేదంటే కట్టిన డబ్బులైనా వాపస్ చేయండి అని డిమాండ్ చేస్తున్నారు. ₹3 మిత్తికి అప్పు తెచ్చి మరీ 43,750 మొత్తంతో డీడీలు కట్టామని, ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు హామీ ఇచ్చినట్లుగా గొర్రెలు ఇస్తారా, లేదంటే పైసలైనా తిరిగి ఇచ్చేస్తారా, ఏదో ఒకటి చెప్పాలని నిలదీస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 82,000 మంది లబ్ధిదారులు జిల్లా కలెక్టర్, జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. లబ్ధిదారుల నుండి ఒత్తిడి పెరిగిపోవడంతో ఎటూ పాలుపోని కలెక్టర్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్కు లేఖలు రాస్తున్నారు. కాగా ఈ అంశం మీద స్పష్టత కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రామచందర్ వెల్లడించారు. గొల్ల కుర్మాలకు గొర్రెల పంపిణీ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. లబ్ధిదారులకు యూనిట్ కింద 20 గొర్రెలు, 1 పొట్టేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు యూనిట్ ధర 1.75 lakhs గా నిర్ణయించింది. ఇందులో లబ్ధిదారులు 25% వాటా అంటే 43,750 చెల్లిస్తే మిగతా ₹1,31,250 రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేలా పథకాన్ని రూపకల్పన చేసింది. నిధులు సర్దుబాటు కాకపోవడం, జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు రాకపోవడంతో గత సర్కారు పథకాన్ని పూర్తిగా అమలు చేయలేకపోయింది. మొత్తం 7 లక్షల మంది లబ్ధిదారుల్లో 3.38 లక్షల మందికి యూనిట్లు అందలేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని నిధులు విడుదల చేసి 31,352 మందికి యూనిట్లు ఇచ్చారు. వీరిని మినహాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 3,06,448 మందికి యూనిట్లు అందాల్సి ఉంది. వీరికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలంటే వాటాధనం పోగా మరో 4,023 కోట్ల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అయితే 4-5 నెలల క్రితం డీడీలు తీయండి, గొర్రెలు పంపిణీ చేస్తాం అని గత ప్రభుత్వం చెప్పడంతో 1.6 లక్షల మంది రూపాయలు 43,750 చొప్పున డీడీలు తీశారు. వీరిలో 34,000 మందికే యూనిట్ పంపిణీ చేశారు. మరో 82,000 మందికి యూనిట్లు అందాల్సి ఉంది. వీరు చెల్లించిన వాటా ధనం ₹359 కోట్లు 4-5 నెలలుగా ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాలో మూలుగుతున్నాయి. కొన్ని జిల్లాల పశుసంవర్ధక శాఖ అధికారులు డీడీ తాలూకు డబ్బులు తిరిగి ఇప్పిస్తామంటూ అధికారులను సముదాయిస్తున్నారు. మరోవైపు లబ్ధిదారుల వాటాదారం తాలూకు 359 కోట్లు తమ ఖాతాల్లోనే ఉంచుకోవాలా, లబ్ధిదారులకు తిరిగి ఇవ్వమంటారా, ఏదో ఒకటి తేల్చాలని పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్కు కలెక్టర్లు లేఖలు రాశారు. గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రామచందర్ నిర్ణయించారు. లబ్ధిదారుల నుంచి వస్తున్న ఒత్తిడి, క్షేత్రస్థాయిలో అధికారుల నివేదికలు, కలెక్టర్ల నుంచి వస్తున్న లేఖ తీసుకొని శుక్రవారం లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ పథకం. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభయహస్త ఎన్నికల మేనిఫెస్టోలో గొర్రెల పంపిణీ పథకం ఉండడం గమనార్హం. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ ప్రక్రియ చేపడతామని ఆ పార్టీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరి 4 రోజులైంది. ఇప్పటిదాకా గొర్రెల పంపిణీ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేయలేదు. కేబినెట్ విస్తరణ పూర్తయితేనే పశుసంవర్ధక శాఖకు మంత్రి వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఇప్పుడు అధికారులు కూడా కొంత అయోమయానికి గురవుతున్నారు. శాఖాపరమైన అంశాలను ఎవరితో చర్చించాలి, నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అనే మీమాంసలో ఉన్నారు. అయితే కొత్త ప్రభుత్వం ఏ పథకంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 100 రోజులు పూర్తయ్యే లోపు ఈ పథకాన్ని పాలకులు అమలు చేస్తారా అనేది తేల్చాల్సి ఉంది. అదే క్రమంలో డీడీలు వాపస్ చేస్తారా, లబ్ధిదారులు మరి కొన్ని రోజులు వేచి చూడాలని విజ్ఞప్తి చేస్తారా అనే స్పష్టత రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. థ్యాంక్ యూ.